చాలామంది జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ ఈ 2-1, 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి, ఈ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారు. అయితే ఇందుట్లో 2-2 బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రెగ్యులర్ సప్లీవి. 2-1 బీటెక్ ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. 22వ తారీఖుకి కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఒకవేళ స్టార్ట్ అయ్యి ఉంటే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? ఇక రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలా మంది కూడా స్టూడెంట్స్, రెగ్యులర్ వాళ్ళైనా సప్లీ వాళ్ళైనా అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే ఇక టాపిక్లో వెళితే ముందుగా రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ ఏంటంటే 4-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కావాలి. ఇక దాని తర్వాత మీకు తెలియని విషయం కాదు, 4-1 బీటెక్, ఆ తర్వాత 3-1, 3-2 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ కావాలి. 4-1 కన్నా ముందే 3-1, 3-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సి ఉంది. ఇవన్నీ అయిన తర్వాత కానీ ఈ 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి లేదు. అయితే జనరల్గా పేపర్ వాల్యుయేషన్ వీటి గురించి మాట్లాడుకునే లోపు ఒక విషయం చెప్తాను. ప్రతి సంవత్సరం ఈ టైం అప్పుడు గత 2 సంవత్సరాలుగా వచ్చేసరికి ముందుగా రెగ్యులర్ బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4-2 రిలీజ్ చేశారనుకోండి, ఆ తర్వాత 3-2 రిలీజ్ చేస్తున్నారు, ఆ తర్వాత 2-2 రిలీజ్ చేస్తున్నారు. సో ఆ తర్వాత 4-1, 3-1, 2-1, ఇక తర్వాత 1-1, 1-2, 1-1 ఇలా రిలీజ్ చేస్తా ఉన్నారు. దాని ప్రకారమే ఈసారి టైం టేబుల్ షెడ్యూల్ కూడా చేయబడింది. సో ఇక మీకు అర్థమై ఉంటుంది రిజల్ట్స్ అల్గారిథం ఎలా ఉందో. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో మాట్లాడదాం. పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూనే ఉన్నది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా దీంతో పాటే ప్యారల్గా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం వచ్చేసరికి మొత్తం కూడా ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అంటున్నారు. ఇంకేంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలకే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిపాదించారు మన ప్రధాని గారు. అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో ఇక పాత పద్ధతిలో మళ్ళీ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనేది తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక వచ్చేసరికి ఈ పేపర్ వాల్యుయేషన్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి ఈ మంత్ అవుతుంది. ఎందుకంటే ఇక అందరూ కూడా క్యాంపైన్లు తిరుగుతూ ఉంటారు. సో దాంట్లో పడి చాలామంది కూడా యూనివర్సిటీకి పోరు. యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తారు కాబట్టి కొంచెం డిలే అయ్యేదానికి ఉంటుంది. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని మాట్లాడుకునే పోయే ముందు ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అయ్యేదానికో ఉంటుందో చూద్దాము. సో మే ఎండింగ్ అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ కావండి. 2-2 బీటెక్ రిజల్ట్స్ అయితే జూన్ 1st వీక్ లేదా జూన్ 2nd వీక్ రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు ప్రకారం చూసుకున్నట్టయితే. ఇక ఆ తర్వాత 2-1 బీటెక్ సంగతి ఇక దాని ప్రక్రియను బట్టి రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే జనరల్గా ఈ టైంలో జరిగేది ఏంటంటే సెట్లు నిర్వహణ జరుగుతూ ఉంటుంది, రిజల్ట్స్ డిక్లరేషన్ ఉంటుంది. అయితే కౌన్సిలింగ్ టైంకి దీనికి దానికి ఏమి ఇది ఉండదు, అయితే క్రాస్ ఓవర్ ఏముండదు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ఈ కౌన్సిలింగ్ లోపే మీకు రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. దానికి గల కారణం ఏంటంటే ఒకటి ఎంఎస్ అడ్మిషన్స్ కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఇంకొకటి కౌన్సిలింగ్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సర్టిఫికెట్లు కావాలి. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళకి ఏం కావాలంటే ఈ ట్రాన్స్క్రిప్ట్స్ కావాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పట్లోపే వచ్చేస్తాయి. ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే ముందుగా 2-2 బీటెక్ గురించి మాట్లాడుకుందాం. 2-2 బీటెక్ వచ్చేసరికి రెగ్యులరు అయినా కానివ్వండి, సప్లీ అయినా కానివ్వండి, మీరు పాస్ అయితే చాలు, మంచి పాయింట్లు వచ్చేదానికి ఉంటుంది, పర్సంటేజ్ కూడా పెరిగేదానికి ఉంటుంది. అయితే ప్రాబ్లమేటిక్ లాంటి సబ్జెక్ట్ ఉంటే మాత్రం కొంచెం టఫ్గా జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు రాసి ఏ అయితే ఉన్నాయో అవి మాత్రం గట్టిగానే కన్సిడర్ చేసి మార్కులు వేయటం అయితే జరుగుతుంది. అల్లకొల్లగా ఎట్లా పడితే అలా రాస్తే మాత్రం మీకు మార్కులు పడేదానికి ఉండదు. రిలేటెడ్గా రాసినా ఏమి రాసినా వాళ్ళకి కరెక్ట్ అనిపించాలి. ఎక్కువ శాతం ఇదే 2-2 బీటెక్ మిగతా వాటితో కంపేర్ చేస్తే పర్లేదు. కాకపోతే గత సంవత్సరం చూస్తే థర్డ్ ఇయర్ బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఒక్కటి బాగా జరిగింది, 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఒకటి బాగా జరిగింది. ఇక మిగతా అన్నీ కూడా టఫ్గా జరిగింది, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. కానీ ఈసారి నాకు తెలిసి ఆ పరిస్థితులు ఉండవు. ఓకేనా? సో ఇక 2-2 బీటెక్ అన్ని సబ్జెక్టులో కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది ఈసారి అయితే బాగానే జరుగుద్దని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇక 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి అది. ఇక 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే 2-1 బీటెక్లో మీ ఏదైతే సబ్జెక్టులు పోయినాయో అవన్నీ కూడా
ఈసారి మీరు పాస్ అయిపోయి ఎక్కువ పాయింట్లు తెచ్చుకునేదానికి ఉంటుంది. అసలైతే 2-1 బీటెక్లోనే పాస్ అయిపోతే మీకు ఎక్కువ పాయింట్లు వస్తాయి. కానీ 2-1 బీటెక్ సప్లీలో ఇంకా ఎక్కువ పాయింట్ వస్తాయి. ఎందుకంటే కొంతమంది పర్సంటేజ్ లేని వాళ్ళు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, సబ్జెక్టు డ్రాప్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఫెయిల్ అయితే తప్ప. ఒకవేళ ఫెయిల్ అవ్వాల్సిన వాడు పాస్ అయ్యి జస్ట్ 40 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, వాడికి బొక్కబడిపోద్ది. ఎందుకంటే ఈ పర్సంటేజ్ అనేది తగ్గుద్ది. అదే ఫెయిల్ అయినా కూడా సప్లీలో బాగా చదువుకొని రాశాడు అనుకోండి, ఎక్కువ పాయింట్లు వస్తే పర్సంటేజ్ పెరిగేదానికి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక R18 వాళ్ళు అంటారా, ఎట్లాగో గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకుంటారు. R22 వాళ్ళకి వచ్చేసరికి ఆ గ్రేస్ మార్క్స్ ఫెసిలిటీ ప్రస్తుతానికైతే లేదు. మరి ఫ్యూచర్లో ఏం చేస్తాడో మరి చూడాల్సి ఉందన్నమాట. అది కూడా 4-2 బీటెక్ రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ 2-1 బీటెక్లో ఎక్కువ శాతం ఈ మ్యాథ్స్ సబ్జెక్టు లాంటివి, లేకపోతే బయట డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్జెక్టులు లాంటివి ఏమన్నా కష్టంగా జరిగేదానికి ఉంటుంది ఎవరికైనా. ఇక థియరీ సబ్జెక్టులు అంటారా, సరే మీకు తెలియని విషయం కాదు. ఓవరాల్గా చూసుకుంటే 2-2 బీటెక్ కానివ్వండి, 2-1 బీటెక్ కానివ్వండి, కీ పేపర్ చూడకుండా పేపర్ వాల్యుయేషన్ అయితే చేయరు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు JNTH అని నేను చెప్పను, కానీ ఓవరాల్గా 2 స్టేట్లలో కూడా అన్ని కాలేజీల్లో, JNTU కాలేజీల్లో ఫ్యాకల్టీ అనేది తగ్గిపోవటం అయితే జరిగిందండి. దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు UGC వాళ్ళు స్టూడెంట్స్కి ఇంత రేషియోలో ఇంతమంది ఫ్యాకల్టీ కావాలన్నారు కదా, మరి అడ్మిషన్స్ ఎక్కడ ఉన్నాయి, లేవు కదా. ఒక్క కంప్యూటర్ సైన్స్లోనే ఫ్లెడ్జ్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక మిగతా వాటిలో చాలా తక్కువ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న బుక్లెట్లు చేయడానికి కొంచెం సమయం తీసుకునేదానికైతే ఉంటుందండి. ఇక ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఉన్న గ్రూప్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది ఎత్తేయకుండా ఉండడానికి, అడ్మిషన్ ఫుల్ అవ్వడానికే చూస్తారు తప్ప అది కనుమరుగైపోవాలని చెప్పేసి ఎవరు అనుకోరు. అందుకని చెప్పేసి కోర్ బ్రాంచెస్ వాళ్ళే పేపర్ వాల్యుయేషన్ కొంచెం ఈజీగానే ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. సో ఇక అడ్మిషన్ టైంలో ఉన్న వాళ్ళు అడ్మిషన్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ ప్రాబ్లం ఏంటో. ఓకేనా? దాని పరంగా చూస్తే మీరు పాస్ అయ్యేదానికి ఉంటుంది. ఒకవేళ ఇంకా స్ట్రిక్ట్గా చేసి ఇంకా దారుణంగా కరెక్ట్గా రాసినా కూడా ఫెయిల్ చేస్తే మాత్రం అసలు బ్రాంచ్ అడ్మిషన్స్ అవ్వవు, అవి ఎగిరిపోయేదానికే ఉన్నాయి బ్రాంచులు కూడా. ఇక ఆ ఎఫెక్ట్ మీదేముంది, మీరు సప్లీలో రాసుకునైనా పాస్ అవుతారు. అందుకని చెప్పేసి అందరికి కూడా ఈ కాలేజీ ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం గైడెన్స్ ఇచ్చి పంపించడం మంచిది. ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో కొంచెం చూసి చేయమని చెప్పేసి, అంటే ఎలా పడితే అలా పాస్ చేయమని కాదు, బాగా రాసిన వాళ్ళు కొంచెం మార్కులు పాస్ అయ్యే విధంగా ఉండాలి. అంతేగాని ఎట్లా పడితే ఎట్లా రాసినా, మంచి రాసినా కూడా కొట్టేసి వాళ్ళని, అంటే కొట్టేయడం అంటే కొట్టేయడం కుదరదు, మామూలుగా మార్కులు వేయకుండా ఫెయిల్ చేస్తారేమో అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. జస్ట్ నా సజెషన్. ఓకేనా? సో ఓవరాల్గా చూస్తే రిజల్ట్స్ గురించి, పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్నెస్ గురించి చూసుకుంటే ఇదండి. సో ఓకేనా? మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యాక. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.